ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలో ఇప్పటికే రెండింటిని అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను త్వరలోనే అమలు చేయనుంది. గృహలక్ష్మి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలు విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీతో చర్చించారు. ఈ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ 2 పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకొచ్చాయి. ఈ 2 పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో చర్చించారు. ఇప్పుడు మరో 2 గ్యారంటీలుగా గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాల్ని అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ 500కే గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా, ఏజెన్సీలకు చెల్లించాలా, అందుకున్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు 500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్టు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని కోరారు. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సబ్సిడీ నిధుల్ని వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనుమానాలు, అపోహలకి తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్ శాఖ అధికారుల్ని ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద 0 బిల్లులు జారీ చేయాలని సూచించారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా 0 బిల్లుకు అర్హత కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇవ్వాలని సీఎం అధికారుల్ని కోరారు. విద్యుత్ బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్ల అన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. అందుకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్ శాఖ ఫ్లెక్సీల ద్వారా తగినంత ప్రచారం కూడా చేయాలన్నారు. తప్పుల్ని సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలని సూచించారు. అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వారుంటే ఎంపీడీఓ, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, ట్రాన్స్కో జెన్కో సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.